విశాఖకు రైల్వే జోన్ మంజూరు అవుతుందని చెప్పారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. విభజన చట్టంలో లేని హామీలను కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని గుర్తు చేశారు. త్వరలోనే మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు ఏపీకి రాబోతున్నాయని చెప్పారు వెంకయ్యనాయుడు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద నగరం విశాఖపట్నం, అన్ని హంగులు ఉన్నాయి, అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఎయిర్ సౌకర్యం ఉంది, రైలు సౌకర్యం ఉంది, షిప్పింగ్ సౌకర్యం ఉంది, రోడ్డు సౌకర్యం ఉంది. వీటి అన్ని మంచిగా ఉన్నాయి. అన్నిటికన్నా మంచిది విశాఖపట్నంలో మంచి ప్రజలు, మంచి జనం ఉన్నారు. అందుకని ఈ ఊరు దీనికి మంచి జరుగుతూ ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల కేంద్ర సంస్థలు ఏదైతే రావాలో చట్టంలో పేర్కొనవి, మీరు కోరినవి, మీరు కొన్ని కోరనివి కూడా వాటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకుని ఏది అవకాశం ఉంటే, అభివృద్ధి డిక్షనరీలో ఏది అవకాశం ఉంటే దానిలో ఒకదాన్ని విశాఖపట్నానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పిన సందర్భంగా నేను మనం చేస్తున్నా. ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కంట్రీ, అది మనం విశాఖపట్నానికి మంజూరు చేసుకున్నాం మనం ఇక్కడ. అలాగే మెడికల్ ఎక్విప్మెంట్ డివైసెస్, దానికి కూడా దేశంలో ప్రతిష్టాత్మకమైంది, దాన్ని మనం విశాఖపట్నానికి మంజూరు చేసుకున్నాం. దాంతోపాటు విశాఖపట్నం చెన్నై కారిడార్ ఏదుందో ఆ కారిడార్ కూడా కార్యరూపం దారుస్తుంది. ఇప్పటికే దానికి బడ్జెట్ కూడా కొంత మంజూరైంది. అది కానీ పూర్తయితే మనకు ఉద్యోగ అవకాశాలు బాగా ఎక్కువ వస్తాయని సందర్భంగా అందరికీ మనం చేస్తూ మనకు ఒక మిగిలి ఉంది ఒకటి, అది ఏంటంటే రైల్వే జోను. అది కూడా తప్పనిసరిగా విశాఖపట్నానికి రైల్వే జోను మంజూరు అవుతుంది. ఇన్నేళ్లుగా అన్ని మర్చిపోయిన వాళ్ళు సడన్ గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మీరు అది చేయలేదు, ఇది చేయలేదు, మేము ధర్నా చేస్తాం, ప్రదర్శన చేస్తామని. అప్పుడు ఏం చేస్తున్నారా అంటే అప్పుడు మర్చిపోయాము, ఇప్పుడు గుర్తొచ్చింది, మీరు వచ్చారు కాబట్టి ఖాళీగా ఉన్నాం కాబట్టి చెప్తున్నారు. నేనేమంటాను, వాళ్ళు ఎవరు గుర్తు చేయబడలే, మేము గుర్తుపెట్టుకొని ఉన్నాం. అన్నీ కూడా ప్రభుత్వం